క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, ఘనకార్యములను చేయగలిగిన శక్తిమంతుడైన ప్రభు నామమున మీకందరికీ వందనాలు. ఈ ప్రభు మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. మరొకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మీకు ఆహ్వానం ఇస్తూ ఉంటున్నాం. వి వెల్కమ్ యూ టు లిజన్ టు ద షార్ట్ మెసేజెస్. క్లుప్త సందేశాలు అనడానికి కారణం ఏంటిదంటే, సామాన్యంగా సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు మినిమం అబౌట్ 40-45 minutes వాక్యం చెప్తూ ఉంటాం. ఈ మధ్య అంత పెద్ద వాక్యం వినాలంటే కూడా ప్రజలు చాలా బిజీ అయిపోయారు. పీపుల్ హ్యావ్ బికమ్, మ్యాన్ హ్యాస్ బికమ్, ఉమెన్ హ్యాస్ బికమ్, అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ బికమ్ వెరీ బిజీ. సో దీనిని బట్టి ఆ ఉండే వాక్యాన్ని వీలైనంత వరకు వినాలి అన్న ఉద్దేశంతోనే క్లుప్త సందేశాలు తీసుకొని రావడం జరిగి ఉంటుంది. దాదాపు 200 కంటే పైగా క్లుప్త సందేశాలు రికార్డింగ్ చేయడం, అవి మీకు యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి. నేను ఈ వాక్యమే సియోను మందిరం నుంచి వెలువడే వాక్యాన్ని వినమని అస్సలు చెప్పటం లేదు. ఒకవేళ ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీరు ఆశీర్వదించబడాలి అంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, మీరు మాకు చేయవలసిన సహకారం ఏంటిదంటే, ఒక 10 మందికో 5 మందికో 10 మందికో మీరు షేర్ చేయండి. మా సంఘంలో చాలామంది ఈ క్లుప్త సందేశం వస్తేనే వారు ఇమీడియట్గా వారి స్నేహితులకు, బంధుమిత్రాదులకు, రక్త సంబంధులకు ఈ సందేశాన్ని వారు పంపిస్తూ ఉంటారు. కారణం, వారు దీవించబడ్డారు. కాబట్టి ఒకవేళ దీవించబడి ఉంటే, మీకు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ఉంటే ఇతరులకు షేర్ చేయాలని మనవి చేస్తాం. ఇది మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. దివికి మార్గం అన్న టైటిల్ బైబిల్లోనే ఉంటా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పలికిన మాట నేను జ్ఞాపకం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే లోకములో ఉన్న ప్రజలను ప్రేమించాడు. ఒకవేళ ఆయన సృష్టిలో చేసిన వాటిని కూడా ఆయన ప్రేమించే దేవుడు. మానవుని ఆయన ప్రేమించాడు. ఎటువంటి మానవుని ప్రేమించాడంటే, దేవుని నిర్లక్ష్యం చేసిన మానవుని, దేవునికి విరోధంగా పాపం చేసిన మానవుని, నరక పాత్రుడైన మానవుని ఆయన ప్రేమించాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈయన ఏం దేవుడండి, ఈయన పాపిని ప్రేమించాడు అని ప్రశ్నలు వేయచ్చు. బైబిల్లో కూడా ఎప్పుడైతే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు సుంకపు గుత్తదారుడైన జక్కయ్య నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు అందరూ సనుకు గొనుగులు, ఏంటి పాపి ఇంటికి ఈయన వెళ్తున్నాడని. దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం, పాపిని ఎందుకు ప్రేమించాడు, పాపిని ఎందుకు పిలిచాడు, ఎందుకు పాపి కొరకు సిలువలో మరణించాడంటే, మానవుడు నిత్య నరకమునకు వెళ్ళకుండా నిత్య జీవానికి వెళ్ళడానికి దేవుడే దివిని విడిచి భూమికి వచ్చాడు అన్న విషయాన్ని. అందుకే ఆ 3:16లో, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క ఉద్దేశం, మానవుడు నిత్య జీవము కలిగి ఉండాలనే కాకుండా మానవుడు దివిలో ఉండాలని ప్రభు ఆశించినట్టు వాక్యంలో కూడా మనము చూస్తున్నాం. చాలా రెఫరెన్సెస్ ఉంటున్నాయి, కానీ క్లుప్త సందేశంలో అవన్నీ రెఫరెన్సులు మనం చూడలేం. గాడ్స్ డిజైర్ ఈజ్ మానవుడు తనతో కూడా దివిలో ఉండాలని. దివి అన్న మాటకు పరము అన్న మాట కూడా మనం చూస్తున్నాం.
పరలోకము అన్న మాట చూస్తున్నాం. పరలోకములో పరిశుద్ధులు ఉంటారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధులతో ప్రభు ఉంటాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ దినం దివిలో భూమి మీదనే భూమి మీద ఉండాలని ఆశిస్తున్నావా, లేదా దివిలో ఉండాలని ఆశిస్తూ ఉన్నావా? దివి మీద ఉండాలని ఒకవేళ నీకు ఆశ కలిగి ఉంటే నీ ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలట. 80 సంవత్సరాలు కూడా ఆయాసమే దుఃఖమే అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కొద్దిమంది ఒకవేళ 100 సంవత్సరాలు జీవించవచ్చు, లేదా 110 సంవత్సరాలు 110 years జీవించవచ్చు. కానీ చాలా బాధ, వేదన, కొన్ని సంఘటనలు న్యూస్ పేపర్లో, టెలివిజన్తో వింటుంటాం. తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోతారా అని పిల్లలు చూస్తూ ఉంటారంట. ఒక కుటుంబాన్ని అడిగారు, బాగున్నారా, ఎక్కడున్నారు, ఏ పిల్లల దగ్గర? లేదండి, మా పిల్లల దగ్గర మేము లేవండి. వారికి మేము ఆశకరంగా అనిపిస్తుంది వారికి. అందుకే మాకు వచ్చే పెన్షన్స్తో వాటితో మేము ఏదో మన ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్లో అక్కడ మేము ఉంటున్నాం, వారు చూసుకుంటున్నారు, మేము ద్రవ్యం ఇస్తాం అక్కడ. నేను ఇది ఆ వృద్ధ వయస్సును గురించి మాట్లాడడం లేదు, కానీ మానవుని ఆయుష్ను గురించి మోస పలికిన మాటలు నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కానీ దినము ప్రశ్న, ఎక్కడ ఉండాలని ఆశిస్తున్నావు? భూమిలోనే ఉండాలి, భూమి మీదనే ఉండాలని ఆశిస్తున్నావా, దివిలో ఉండాలని ఆశిస్తూ ఉన్నావు? ఈ భూమి మీద ఉండేటివన్నీ ఇహలోక సంబంధమైనదిగా ఉంటా ఉన్నాయి. దివిలో ఉండేటివన్నీ పర సంబంధమైనవిగా ఉంటా ఉన్నాయి. ఆ యొక్క దివిని గురించిన, దివికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉన్నది. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో ఆ మార్గాన్ని గురించి ఆయనే ప్రకటించాడు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరలేడు అని యేసు ప్రభు పలికిన మాట నా మాట కాదు. నేనే మార్గము, సత్యము, జీవం. నేను చూపించే మార్గం పరలోకానికి మార్గం అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాలంటే మన యొక్క శక్తి ద్వారా, బలం ద్వారా మనం అక్కడికి వెళ్ళలేము. కేవలము ప్రభు ద్వారానే, మార్గమైన దేవుని ద్వారానే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. ఆ ప్రాంతానికి నీవు వెళ్ళాలి అంటే మొదట ఆ ప్రభు మనలో జీవిస్తూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం అంటారు, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రి. భూమి మీద మనము రక్త మాంసములు కలిగిన వ్యక్తిగా మనము ఉంటా ఉన్నాం. దిస్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ మడ్. ఇది మట్టితో చేయబడినది, ఒకసారి మట్టికే వెళ్ళిపోవాలి. అదే ప్రభు సెలవిచ్చాడు పాత నిబంధనలో. మట్టికి చెందిన ఈ మట్టి శరీరం మన్నైపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తూ. చక్కగా వింటున్నారా? కొన్ని నిమిషాలు మాట. దివికి వెళ్ళాలా, దివికి వెళ్ళడానికి ఎలా వెళ్ళగలుగుతామన్న విషయాలు నేను మీకు చెప్తున్నాను. రక్త మాంసములు ఎందుకు స్వతంత్రించుకోలేవు అంటే, ఈ రక్త మాంసములు శరీరాన్ని పాడు చేసినవిగా ఉంటాం. మానవుడు తన ఆశలను బట్టి, శరీరేచ్ఛలను బట్టి, తన కలిగిన ఆశలను బట్టి దానిని మలినం చేసుకున్నాడు. ఆత్మ, ఒక మానవుని యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ మట్టి శరీరాన్ని మనము విడిచేటప్పుడు ఈ మట్టి శరీరంలో మలినము లేకుండా, అంటే పాప క్రియలు లేకుండా ఈ మట్టి శరీరాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో, ప్రభు అంటున్నాడు, ఒకసారి ఆయన ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు నేను మరీ వస్తాను, లేదా యేసు ప్రభు ఆరోహణమైపోతా ఉంటే శిష్యులు తేరి చూస్తూ ఉంటే అక్కడ ఉంటున్న ఇద్దరు వారంటారు, ఇదిగో గలిలయ మనుషులారా, ఎందుకు తేరి చూస్తున్నారు? ఏ విధంగా ప్రభు అయితే ఆరోహణమయ్యాడో ఆయన మరీ తిరిగి రానయింటా ఉన్నాడు. ప్రియ విశ్వాసులు, ప్రియ ప్రేక్షకులు, దివి నుంచి మానవుని కొరకొచ్చి ప్రాణత్యాగం చేసి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన దేవుడు మరి ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. దివిని విడిచి లోకానికి వచ్చినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఎవరికీ తెలియదు.
దేవుని దూత వచ్చి ప్రకటించాడు, ఇదిగో సర్వలోకమునకు సర్వ సృష్టికి సంతోషకరమైన సువర్తమానము అని ప్రకటించాడు. దేవుని కుమారుడే దివి నుండి భూమికి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. వెళ్తూ నేను తిరిగి వస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక అనే సంఘానికి పత్రిక రాస్తూ, ఇదిగో ఏ విధంగా ఆయన వెళ్ళాడో ఆయన తిరిగి వచ్చే సమయంలో అంటే ఆయన ఆర్భాటముతో దూత శబ్దంతో వస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రభు ఈసారి వస్తాడో, ఎందుకు వస్తాడు అంటే భూమి మీద ప్రభువు కొరకు జీవించిన, ప్రభువును కలిగి జీవించిన వారిని తన వెంట ఆయన దివికి తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. మరి మట్టి శరీరం రక్త మాంసం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా, మరి ఎలా వెళ్తాం? ఎప్పుడైతే ఆ ప్రభువు వస్తాడంట, వచ్చినప్పుడు ఆయన వెంట ముందర నిద్రించిన వారిని తన వెంట పెట్టుకొని వస్తాడు. సజీవులంగా ఉంటే రెప్ప పాటున మార్పు చెందుతామంట. ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. ఇవన్నీ బైబిల్లో ఉంటున్న మర్మాలు. ప్రియ ప్రేక్షకులు, దివి మీదనే ఉంటాను అనుకుంటున్నావా? అసాధ్యం. ఒక దినం ఈ భూమిని నువ్వు విడవాలి. ఒక దినం ఆ ప్రభు వచ్చినప్పుడు నీవు ఒకవేళ ప్రభువుకు అంగీకారంగా నీ మట్టి శరీరం మలినం లేకుండా పాపక్రియలు లేకుండా ఉంటే తప్పకుండా నువ్వు మార్పు చెందుతావు, దివికి అర్హుడవుగా ఉంటావు. అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాస్తాడు, ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిందో వారు మట్టికే ఆ దివిలో ఉంటారని, ఆ పరలోకములో ఉంటారని, ఆ పరిశుద్ధ పట్టణములో ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎలా జీవిస్తున్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావని నేను ప్రశ్న వేయటం లేదు, కానీ నీ జీవితం, నీ లైఫ్, నేనే మార్గం సత్యం జీవం అని చెప్పిన ప్రభువునకు నీ మార్గం అంగీకారంగా ఉందా? ఇవన్నీ నాకేం తెలియవండి. ఈ లోకంలో జీవిస్తున్నాను, నేను ఈ లోకంలో ఉద్యోగం చేసుకుంటున్నాను, ఈ లోకంలో ఉండేవి అనుభవిస్తున్నాను. అనుభవించొద్దని చెప్పలేదు ప్రభు, కానీ ప్రతి దాన్ని బట్టి విమర్శన ఉంది, ప్రశ్న ఉంటా ఉంది. ఇవన్నీ నువ్వు అనుభవించవచ్చు, కానీ ఒక దినం ఆ ప్రభు వచ్చినప్పుడు ఇహలోక సంబంధమైన క్రియలు నీలో ఉంటే నీవు దివికి అర్హుడవు కావు. ఏది కోరుకుంటావు? ఇక్కడనేమో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు జీవిస్తాము, కానీ నిత్య జీవం. మరొకసారి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3:16, అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆ ప్రభు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఏది ఆశిస్తావు? ఈ భూమి మీద ఉండడం ఆశిస్తావా? నిత్య జీవము కలిగి ఆ ప్రభు ఉండే స్థలాన్ని పొందాలని, ఆ స్థలాన్ని నీవు పొందాలంటే, నిత్య జీవాన్ని నీవు కలిగి ఉండాలంటే, బాధలు వేదనలు లేని స్థలములో నీవు ఉండాలంటే, నిరుత్సాహం కృంగుదల లేని స్థలములో నీవు ఉండాలంటే, ఏడుపు పండ్లు కొరుకుట అనేవి లేని స్థలములో ఉండాలి అంటే నువ్వు చేయవలసినది ఒకటే. నువ్వు ఎక్కడికో కొండలకు కోణలకు ఇంకెక్కడికెడో తిరగాల్సిన పని లేదండి. నీ ఉండే స్థలములోనే ఆయన సంచరించే దేవుడు. నువ్వు ఉండే స్థలములోనే, అయ్యా ఇప్పుడే విన్నాను, దివికి మార్గము నీవొక్కడవే అట. దివికి మార్గాన్ని ఏర్పరిచిన దేవుడు కూడా నీవే అట. 2 మార్గాలు పెట్టాడు. విశాల మార్గం అంట, ఇరుకు మార్గం. విశాల మార్గము లోక సంబంధమైనది, నరకానికి దారి తీస్తుంది. కానీ దివికి వెళ్ళే మార్గం ఇరుకు మార్గం. సమస్యలు ఎదురు కావచ్చు, బాధలు ఎదురు కావచ్చు, కష్టాలు ఎదురు కావచ్చు, కానీ వాటన్నిటి నుంచి నువ్వు ముందుకు వెళ్తా ఉంటే దివికి కారకుడైన దేవుడు నిన్నే ఆ దివికి తీసుకొని వెళ్తాడంట.
నా జీవితంలో అదే జరిగింది. లోకాశలకు లొంగిపోయినప్పుడు ఎప్పుడైతే దివికి అర్హుడైన దేవుడు నాకు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, నేను ఆయన యందు విశ్వాసం వచ్చి ఈ దినం, ఒకవేళ ఈ దినము ఈ లోకాన్ని విడిచిన మరుటటి క్షణమే నేను ఆ దివిలో ఆ ప్రభువుతో కూడా ఉంటానని నిరీక్షణ కలిగి ఉన్నా. ఏది కోరుకుంటాం? దివికి మార్గమైన దేవుని యందు విశ్వాసం ఉంచి దివిలో ఆయనతో కూడా ఉండాలని ఆశిస్తున్నావా? ఇహలోక సంబంధమైన స్థలములో లోకాశలను అనుభవిస్తే నరకానికి వెళ్తే ఏది కోరుకుంటావో నీ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దివికి మార్గం ఉందని మీరే తెలియచేశారు. మీరే ఆ మార్గం అని చెప్పారు. నేనే మార్గం, సత్యం చెప్పు. ఎందరైతే ఆ మార్గంలో వెళ్ళాలని మీ దగ్గరికి వచ్చారు వారిని ఎప్పుడు త్రోసివేయరు. అందుకే మీరు దివి నుండి భూమికి వచ్చారు. ప్రాణత్యాగం చేసి మానవుని కొన్నారు, కన్నారు. నాయన, ఎందరైతే ఈ యొక్క పరిశుద్ధ వాక్కులు విన్నారు, ఇంకా లోక సంబంధమైన వాటిలో జీవిస్తున్నారు, అయ్యో నేను భూమి నుండి దివికి వెళ్ళలేనే అని భయభీతులతో ఉన్నారు, వారితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాం. దివికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి, నన్ను క్షమించు, నా పాపక్రియలను నాలోంచి తొలగివేయని ఎందరైతే మీ దగ్గరికి వచ్చారో వారిని క్షమించి వారి హృదయ వాంఛలు తీర్చు. దివికి వెళ్ళే వారిగా చేయండి, పరలోకంలో సంతోషించే వారిగా చేయమని. ఇంకా ఏమైనా విషయాలు వారు తెలియకుంటే వారికి తెలియచేయమని. వారు ఈ లోకంలో ఏమైనా బాధ, వేదన, దుఃఖములు అనుభవిస్తూ ఉంటే వాటి నుంచి విడుదల దయచేయమని మహాగణుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను బహుగా ఆశీర్వదించి దీవించును గాక.